నమస్కారం. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, ఆ తర్వాత షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఏమైనా కామెంట్స్ ఉంటే తప్పకుండా మీరు నోట్ చేయండి. నేను మీకు సర్వ విధాలా తోడ్పడేటువంటి పరిస్థితి కల్పిస్తాను. ఇకపోతే మేషరాశి వారికి జూలై మాసం 2025 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మేషరాశిలోకి వచ్చేటప్పటికి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత కృతికా నక్షత్రం మాత్రం 1 పాదం మాత్రమే ఉంటుంది. అయితే గ్రహ గమనాల విషయంలో కనుక తీసుకున్నట్టయితే అక్కడ మీనరాశిలో ఆల్రెడీ ఉన్నాడు శనైశ్వరుడు. ఆ తర్వాత రాహు కూడా కుంభరాశిలోనే ఉంటాడు కూడా. తర్వాత ఈ యొక్క కేతు అనేటువంటి గ్రహం మీద ఉందో అది మాత్రం కుజుడితో కలిసి సింహరాశిలో ఉండటం అనేటువంటిది జరిగింది. దీనివల్ల పిశాచ యోగం అనేటువంటిది ఏర్పడింది. అయితే ఈ యొక్క మేషరాశి వారికి పంచమ స్థానంలో పిశాచ యోగం ఏర్పడింది కాబట్టి సంతానం విషయంలో కొంత ఆందోళన కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇకపోతే మరి వృషభ రాశిలో శుక్రుడు, మరి మిథున రాశిలో కనుక తీసుకున్నట్టయితే రవి, గురువులు ఇద్దరు కూడా ఉన్నారు. మరి కర్కాటక రాశిలో బుధుడు ఉండటం అనేటువంటి జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది అనేటువంటి విషయంగా ఆలోచిస్తే ఈ జూలై మాసం అంతా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. ధన సమృద్ధి బాగానే ఉంటుంది. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. వివాహ ప్రయత్నాలు తప్పకుండా మీకు ఉపయోగకరంగానే ఉంటుంది. మీరు ప్రయత్నాలు మాత్రం మానుకోవద్దండి. ఇకపోతే ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీరు మానుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నాలు చేయండి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇకపోతే ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం 28వ తేదీ తర్వాత, జూలై తర్వాత మాత్రమే మీరు ఆ ప్రయాణాల గురించి ఆలోచించండి. ఈ లోపుగా ఆలోచించండి అని చెప్పేసి నా మనవి. ఇకపోతే మీ యొక్క ఆరోగ్యం విషయంలో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు కొత్తగా ప్రారంభించేటువంటి వాళ్ళకి మాత్రం తప్పకుండా ప్రారంభించవచ్చు. ప్రస్తుతం మాత్రం మీరు ప్రణాళిక అనేటువంటి తయారు చేసుకోండి. ఆ తర్వాత ఆగస్టు మాసంలో మీరు తప్పకుండా అటువంటి వ్యాపారాలు ప్రారంభించవచ్చు. మరి కొత్తగా భాగస్వాములు కలవాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులు అనేక రకాలుగా మీరు ఆలోచించండి. మీకు సరి అయినటువంటి పార్ట్నర్షిప్ అనేటువంటి సెట్ అవుతుందా లేదా అని చూసి జాతకరీత్యా కూడా చూసుకుని, వ్యాపార రీత్యా కూడా చూసుకుని ఆ తర్వాత మీ వ్యాపారాన్ని ప్రారంభించండి. ముఖ్యంగా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మాత్రం ఆ వ్యాపారం మీ జాతకానికి సరి అయిందా కాదా అనేది కూడా చూసుకోండి. మీ క్వాలిఫికేషన్స్ ఏంటి, మీ అనుభవం ఏమిటి, ఇది కూడా మీరు ఆలోచనలో ఉండాలి. లేకపోతే మాత్రం తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక పెద్దలను గౌరవించాలి, గురువులను గౌరవించాలి. ఈ విషయంలో మాత్రం దయచేసి మర్చిపోకండి. కోపము, ఉద్రేకము, అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా పనికిరావని మాత్రం తెలుసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా ఎంత ప్రశాంతంగా మానసికంగా ఉంటే అంత మంచిది అనేటువంటి విషయం మీకు అర్థం కావాలి. ఇకపోతే విదేశాలకి వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉండి అవకాశాలు ఉంటే మీ ప్రయత్నాలు తప్పకుండా సాగించండి. అర్హత లేనప్పుడు మాత్రం దయచేసి బలవంతంగా మాత్రం వెళ్ళటానికి ప్రయత్నించండి. రోజులు ఏమాత్రం బాగోలేవు. మీరు ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు కదా. స్వదేశంలో మీ దేశంలో మీరు ప్రయత్నాలు చేసి మీరు సెటిల్ అవ్వడమే చాలా ముఖ్యమైనటువంటి విషయం ప్రస్తుత కాలంలో అర్థం చేసుకోవాలండి. జాతకంలో ఏమవుతుందంటే దూర ప్రయాణం అన్నప్పుడు ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి పోవడం కూడా దూర ప్రయాణం అవుతుంది. మరి అబ్రాడ్ అనేటప్పటికీ ఓవర్సీస్ అన్నమాట, సముద్రాలు దాటి మరో ప్రదేశంలోకి వెళ్ళటం, మన దేశం కాకుండా వెళ్ళటం. ఇటువంటి ఆ తారతమ్యాలను కూడా తెలుసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ఆలోచనలు చేసుకోవాలి. ఆ ఆలోచనల్ని ఆచరణలోకి మార్చుకోవాలి. ప్రొఫెషనల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బాగానే ఉంది. డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, లేకపోతే లాయర్స్ కానీ, సాఫ్ట్వేర్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా సామాన్యంగానే ఉంది. వాళ్ళకు కావలసినటువంటి గౌరవము, ధనము అన్నీ కూడా వాళ్లకు దక్కేటువంటి పరిస్థితి జూలై మాసంలో ఉంది. ఇకపోతే భక్తి శ్రద్ధలు అనేటువంటి విషయం మాత్రం చాలా అవసరం. ఎందుకంటే మీ పిల్లల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిశాచ యోగము అని అంటే పంచమ స్థానంలో పడింది కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లల విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. వాళ్ళ విషయంలో హనుమాన్ చాలీసా చదవండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని కూడా మీరు అష్టోత్తరంతో పూజించినట్టయితే అటువంటి ఆపద కలగకుండా ఉంటుందని మన యొక్క నమ్మకం, ఆత్మవిశ్వాసం. కాబట్టి తప్పకుండా మీరు అలాంటి భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా గడుపుతూ
ఉన్నంతలో మీరు ఎంతవరకు ముందుకు నడవాలో అలా నడుస్తూ ప్రేమ అభిమానాలతో మీ భార్యాభర్తలు మెదులుతూ ఇంట్లో ఎటువంటి గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండడానికే మీరు ప్రయత్నం చేయాలి. వాద వివాదాలకి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. ప్రేమికులకు మాత్రం బాగానే ఉంది. అతను చలనచిత్ర రంగంలో కూడా ఏదో ఒక రకంగా పోటీతత్వం ఉన్నప్పటికీ కూడా ముందుకు సాగేటువంటి అవకాశాలు బాగానే కనపడుతున్నాయి. ఆర్టిస్టులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ బాగానే ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఏమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. లేఖకులకు కానీ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి కానీ ఇంపోర్ట్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి కానీ షేర్ మార్కెట్ మాత్రం కొంచెం కుదేలవుతోంది. మిగతా విషయాలన్నీ కూడా బాగానే ఉంటాయి. బంగారం కొనుగోలు ప్రస్తుతం ఆపటం మంచిది. తర్వాతి కాలంలో ఏదైనా ఒక సెట్ అయిపోయిన తర్వాత ప్రైస్ అప్పుడు మాత్రమే కొనండి. లేకపోతే అప్ అండ్ డౌన్స్ చాలా ఫ్లక్చువేషన్స్గా ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించాలి. పోతే ఇప్పట్లో మీ దగ్గర బంగారం ఉంటే మాత్రం అమ్మటానికి అప్పుడే ప్రయత్నం చేయవద్దు. రాబోయే కాలంలో ఎలా ఉంటుందనేది చూసుకొని ఆ తర్వాత మాత్రం అమ్మటానికి ప్రయత్నం చేయండి. ఎంచేతనంటే ఇవాళ రేపు ఫ్లక్చువేషన్స్ ఉన్నప్పటికీ కూడా తర్వాత కొన్ని సంవత్సరాలకి మాత్రం విపరీతంగా పెరిగిపోతుంది. 2.5 లక్షలకి 10 గ్రామ్స్ కూడా అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పటి వరకు దాచుకోగలిగితే మంచిది. ఇకపోతే తప్పకుండాను ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఏదైనా శుభకార్యాల్లోకి లేకపోతే ఏదైనా వివాహాల్లోకి ఎక్కడైనా గ్రూప్స్లోకి వెళ్ళినప్పుడు మాత్రం కాస్త నోరు మంచిదైతే ఊరు మంచిది అనేటువంటి ఆ నానుడు ఏదైతే ఉందో దాన్ని మనసులో పెట్టుకుని ఎంతవరకు మాట్లాడో అంతవరకు మీ లిమిటేషన్స్లో మాట్లాడండి. అనవసరంగా ఏదో ఒకటి నోరు జారి మిమ్మల్ని మీరు అవమానపరుచుకొని వాళ్ళ చేత తీసుకుని మీరు బాధపడేటువంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.